సార్ ఒక కేసు వచ్చింది సార్, ఎమర్జెన్సీ సార్. ఇప్పుడా? ఇంకో 2 hours నాకు ఫ్లైట్ ఉందమ్మా. 15 days వరకు నేను రాలేను. ఐఎమ్ సారీ, ఐ కాంట్. అదే చెప్పాను సార్, వినట్లేదు. కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నాడు సార్. సూసైడల్ థాట్స్ వస్తున్నాయి. మీరు రాకపోతే బిల్డింగ్ పైకి ఎక్కి దూకేస్తా అంటున్నాడు సార్. వాట్? నా హాస్పిటల్ రే. ఎక్కడా పేషెంట్? ఎక్కడా సార్? క్యాబిన్లో ఉన్నాడు సార్. క్యాబిన్లోనా? ఇంత కంగారు పెట్టి క్యాబిన్లో ఉండమేంటి? పల్పం పట్టి పామ వల్లో నేర్చుకున్న, పంతం పట్టి ప్రేమ వల్లో ఓహో పాడుకున్నా, అమ్మ అంటానమ్మడు హొయ్యారే హొయ్యారే హొయ్. నీ ప్రాబ్లం నాకు అర్థమైంది. వావ్. యా, ఇలాంటి కేసులు నేను చాలా డీల్ చేశాను. ఇన్ఫ్యాక్ట్ ఇది నాకు చాలా మామూలు విషయం. యూ డోంట్ వరీ. మరి సొల్యూషన్ ఏంటి డాక్టర్? ఇంతకీ నీ పేరేంటి? పండు. పండ? ఆపిల్ పండ, బత్తాయి పండ? నా పేరే పండు డాక్టర్. ఓకే, చూడు పండు, నీకు టాబ్లెట్ రాసిస్తాను. ఇది ఒక 1 month వాడు. సో నీకంతా సెట్ అయిపోతుంది. ఈ టాబ్లెట్స్తో పని అయిద్దా డాక్టర్? యా, 100%. వయాగ్రా 10 mg. ఈ టాబ్లెట్స్తో పని అవ్వదేమో డాక్టర్. కొంపది స్వీట్ టాబ్లెట్ నాలెడ్జ్ ఉందా? ఏంది నేను ఫేక్ అని పెట్టాడా? ఎందుకన్నా మంచిది, క్లారిటీ తీసుకుందాం. పండు, నీ ఆక్యుపేషన్ ఏంటి? అదే ఏం చేస్తుంటావా అని. నేను ఒక లైబ్రరీయన్ డాక్టర్. ఇంకా నయ్యా, పోలీసు ఫార్మసీ స్టూడెంట్ అనుకున్నాను. అయ్యుంటే నా బోర్డు తిరగబడేది. చూడు, నా పేషెంట్లందరికీ ఇదే టాబ్లెట్ ఇస్తాను. ఇన్ఫ్యాక్ట్ నాకు తెలిసిన టాబ్లెట్ కూడా ఇది ఒకటే. ఏం డాక్టర్? అదే 100% రిజల్ట్ అని చెప్తున్నా. ఓకే, నాకు ఫ్లైట్ టైం అవుతుంది, అర్జెంటుగా వెళ్ళాలి. ఆ ప్రిస్క్రిప్షన్ మెడికల్ షాప్లో ఇచ్చేసి టాబ్లెట్స్ తీసుకో. అతరక పొదులే చెప్పేటి తెగువకు తోడతడే, తర్తరాలని సీతాటే చిర్వేకువ చాడతడే, అతడే అతడే సబా 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 సయ్యా సబా 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 సబా. నీ అతడుకి ఈ టాబ్లెట్ సరిపోతుంది. ఈ టాబ్లెట్ నువ్వు వేసుకుంటే నీ అతడుకి నిజంగానే సబ సబ సబసే ఇయా సబసే. అది కాదు డాక్టర్. ఏది కాదా? ఫోన్లే అని కూర్చొని పాటలు వింటుంటే అదే ఫీల్ అవ్వకు. నీ ప్రాబ్లం వింటుంటే అది కాదు డాక్టర్. ఈ టాబ్లెట్స్తో సుంతి అవ్వదు కదా డాక్టర్. ఇన్ఫాక్ట్ నువ్వు చాలా బాగా పాడుతున్నావు అనుకో. వాట్? సుంతియా? చాలా మూవీస్లో సైకాలజిస్టులు ఈ సిచ్యువేషన్ ఏం చేస్తారు? ఫ్లైట్ టికెట్ చింపేసి పేపర్లో గాల్లో ఎగిరేసి టాప్ యాంగిల్, లో యాంగిల్, మిడ్ షాట్, లో షాట్, స్లో మోషన్, జూమ్ ఇన్, జూమ్ అవుట్. బో, చాలా లాగ్ కదా? అంత లాగ్ అనుకోదు. ఇప్పుడు చెప్పిన ప్రాబ్లం ఏంటి? నేను ఇక్కడ దగ్గరలో ఉన్న లైబ్రరీలో లైబ్రేరియన్గా పనిచేస్తున్నాను డాక్టర్. నేను లైబ్రేరియన్గా వర్క్ చేయడానికి కూడా ఒక రీజన్ ఉంది. ఏంటి? నేను పెయిన్ తీసుకోలేను. నాకు పెయిన్ అంటే చాలా భయం డాక్టర్. నా బాడీ పెయిన్ యాక్సెప్ట్ చేయలేదు. ఇప్పుడు మీరు చిన్నప్పుడు ఏదైనా టేబుల్ తగిలితే మీ ఏడుపు ఆపడానికి మీ పేరెంట్స్ ఏం చేసేవాళ్ళు డాక్టర్? ఏముంది, టేబుల్ 4 దెబ్బలేసి మా వాణ్ణి కొడతావా అని నన్ను ఉదారుస్తారు. ఒకళ్ళు గంటకి ఏడుపు ఆపుతారు, ఇంకొకళ్ళు 2 గంటలకు ఏడుపు ఆపుతారు. నేను మాత్రం 3 రోజులు ఏడుస్తూనే ఉన్నాను. మా మావయ్య నా ఏడుపు ఆపడానికి ఆ టేబుల్ని కొట్టి 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 పిప్పి చేసేసాడు. అయినా కానీ నా ఏడుపు ఆగలేదు. డాక్టర్, మా వాడికి ఏమైంది? మీ వాడి బాడీ మొత్తం చెక్ చేశామండి. మాకు తెలిసింది ఏంటంటే మీ వాడికి ఆల్గోఫోబియా ఉంది. అంటే ఏంటి డాక్టర్? ఫియర్ ఆఫ్ పెయిన్ అని ఒక రేర్ రోగంలేండి మీ వాడికి వచ్చింది. మరి దీనికి మందులేం లేవా? దీనికి మందులేం లేవండి. ఇంట్లో వల్ల ఏదో చిన్న చిన్న చిట్కాలు వాడి బాగు చేసుకోవాలి. మీరే ఏదో ఒకటి చూసుకోండి. కొట్టింది, చాలా నొప్పిగా ఉంది. ఇలా నొప్పి వచ్చినప్పుడల్లా ఒక పాట పాడుకోవాలి. నొప్పి తగ్గిపోద్ది. సరేనా? ఏది నాతో పాట పాడమ్మా.
లక్సు పాప లంచ్కొస్తావా? లక్స్ బాబా లంచ్కొస్తావా? లడ్డు తినిపిస్తావా? లడ్డు తినిపిస్తావా? మళ్ళీ పువ్వంటి సోకు పువ్వంట చోకు వంటికిస్తావా? అంతేనమ్మా. ఎప్పుడైనా నీకు ఇలా దెబ్బ తగిలినప్పుడు ఇలా పాట పాడుకో, ఎప్పుడన్నీ తగ్గిపోతాయి. సరేనా? వెళ్ళమ్మా ఆడుకో. లక్స్ బాబా లంచ్కొస్తావా? ఓకే, అంటే ఈ పాట పాడడం అక్కడ స్టార్ట్ అయిందా? అవును డాక్టర్. ఇంకోటి, నాకు 9 years ఉన్నప్పుడు అనుకుంటా క్రికెట్ ఆడుతుంటే బాల్ వచ్చి నా బాల్స్కి తగిలింది. దాయి దమ్మ నడిచేకున్నానాలే బొమ్మ, నీతో పని ఉంది. ఆ బాల్ ఎఫెక్ట్కి 3 days చలి జ్వరం వచ్చిందా? అప్పటి నుండి నా లైఫ్లో నో బ్యాటింగ్, నో బాల్స్, వాట్? నో ఫిజికల్ గేమ్స్ అని చెప్తున్నా సార్. అప్పటి నుండి నా బాడీకి ఏమాత్రం పెయిన్ రాకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాను. రే చూసుకొని ఆడండ్రా. శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ, శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ. వెయిట్, ఆల్టోనా? ఆటోనే. వై ఆటో? 2-wheeler అనుకోండి, రిస్క్. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో కార్ అయితే డోర్ లాక్ అయిపోద్ది కదా డాక్టర్. ఆటో అయితే మనం దూకేయచ్చు. ఆటోమేటిక్. లైబ్రరీ అవ్వగానే మన స్పోర్ట్కి వచ్చి కలుద్దాం. సారీ అండి. అరే నా కారు దొరికింది, బగ్గి ఎక్కరా, బగ్గి ఎక్కువ. ఓకే బాస్. అసలు రియాకి ఎందుకు మెసేజ్ చేశారా నువ్వు? అరే నీకెవరు చెప్పారా? డామినియా? డామిని ఎవరు? ఓ ఓకే అన్న. ఏది ఇది? నేను ఎక్కడే పెట్టాను బుక్ అన్నా. అంటే అది ఆ బుక్ అది అక్కడ లేదు, ఇక్కడ ఉంది. సెక్స్ ఎడ్యుకేషన్. థ్యాంక్స్ అన్నా. నేను గాలి గోపురం, నీవు ప్రేమ పావురం. అరే ఇది లైబ్రరీరా, సమాజం ఏమవుతుందో ఏంటో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ బాలరాజు. సైన్. ఏంట్రా? ఎలా ఇవ్వండి, ఇప్పుడు రాయండి. బాలరాజు ఏమైంది సార్? ముందు ఆ పెన్ను మార్చవయ్యా. నువ్వు అటు ఇటు ఊపుతుంటే ఎక్కడ గుచ్చుకుంటుందని భయంగా ఉంది. నువ్వు పెన్ను మార్చేదాకా నేను సైన్ చేయను. ఎలా? స్ట్రెస్ బాల్ తీసుకోండి. థ్యాంక్ యూ. చిన్న జలకిద్దాం. అప్పుడే నా లైఫ్లోకి ఒక మేజర్ ప్రాబ్లం ఎంటర్ అయింది డాక్టర్. మేజర్ ప్రాబ్లమా? ఒక అమ్మాయి.
సునీత నీకోటి చెప్పాలి. క్యా బోలేగా? గుడ్ నైటా? నో, నువ్వు నో తప్ప ఏం చెప్పినా ఓకే. ठीक है बोलो. నీ మెంబర్షిప్ కార్డ్ రెడీ అయిపోయింది. थैंक यू पंडू, इतना जल्दी हो गया? షేక్ సునీత బేగం జీ, నాకు మీ ఫ్యామిలీలో మెంబర్ అవ్వాలని ఉంది. లైఫ్ పార్ట్నర్గా నాకు పర్మనెంట్ మెంబర్షిప్ కావాలి. मेरा आंसर तो నీ చేతిలోనే ఉంది, చూసుకో. పండు ఐ లవ్ యూ. మాస్ మాస్ ఐరమ్మా అన్న నడిచొస్తే మాస్, అన్న షర్ట్ వేస్తే మాస్ మాస్. హలో పాండురంగ గారు, క్యా కర్ రहे हो? ఏం లేదు సునీత గారు, ఇప్పుడే ఒక అమ్మాయికి ఎలా ముద్దు పెట్టాలని ప్రాక్టీస్ చేస్తున్నా. अच्छा जी, వేరెవరో అమ్మాయి ఎందుకు? मैं हूं ना. అవునా, వచ్చేనా ఇంటికి? ठीक है आजा. కానీ నీకు నిజంగా తమ్ముంటే కల్ అబ్బు అమ్మ ముందుకొచ్చి అడుగు, అప్పుడిస్తా. మీ ఇంటికేంటి, ఏ ఇంటికైనా వస్తా, ఏ సెంటర్కైనా వస్తా, చెమట పట్టేలా ముద్దు పెట్టేస్తా. బస్ బస్ అబ్ సునో, ఇంట్లో మన విషయం చెప్పేసా అండ్ ఓకే బోల్ దియే. సో రేపు నేను ఇంటికి వచ్చి ఒకసారి కలిసి వెళ్ళమంటున్నారు. అవునా, అసలు ఎలా నువ్వు నాకు ఏ స్ట్రెస్ లేకుండా అన్ని పనులు నువ్వే చేసేస్తావు. తో ముద్దిచ్చి 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 అమ్మ. ఓకే చలో బాయ్. హలో, ఎలా? రేపు ఎడిట్రో ట్రాన్సాక్షను. సలాం వాలేకుం అంకుల్. నమస్తే మా. నమస్తే ఆంటీ. వాలేకుం సలాం బాబు. ఇంతకీ నీ పూర్తి పేరేంటి బాబు? పండు ఆంటీ. పండా? నా పూర్తి పేరు పాండురంగారావు ఆంటీ. ఓ, అమ్మా నాన్న ఏం చేస్తుంటారు బాబు? జాను, ఎప్పుడేం అడగాలో తెలీదా? జీ. నువ్వేం భయపడకు పండు, హమారా బీ లవ్ మ్యారేజ్. ఓ అంకుల్,
నాకు చాలా క్యూరియస్గా ఉంది. మీ లవ్ స్టోరీ చెప్తారా? ఇప్పుడు అవన్నీ ఎందుకులే బాబు. నే అబ్బు आप बताओ. ఎన్నిసార్లు అమ్మని అడిగినా నాకు చెప్పనే లేదు. ఆప్తో బతాओ ప్లీజ్ ప్లీజ్ అబ్బు. అది 2001 బక్రీద్ టైంలో ఎవరెవరో ఎక్కడి నుంచో వచ్చి నా దగ్గర కొట్టించుకునేవాళ్ళు. ఏంటంకుల్? మటన్ పండు. కంటిన్యూ. ఉస్ దిన్ మస్త్ బిజీ టైంలో మటన్ మొత్తం టుకుడాలు చేసి కొత్త మటన్ తీసి కొడుతున్నాను. ఫిర్ దూర్సే ఏవో చూపులు నన్ను టుకుడాలు చేస్తున్నాయి. అంకుల్ ఇదంతా చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. మేమే అక్కడికి వచ్చేస్తాం. జల్దీ ఆవోనా? అన్నా ఇక్కడ మస్తాన్ ఎవరు? హే పండు, నేనే మస్తాన్ని. ఎంత యంగా ఉన్నారు. ఇది ఫ్లాష్ బ్యాక్ పండు. కంటిన్యూ. అలా మేకల రక్తం మధ్య రక్తం వాసనలో ఓ క్యా బోల్తా? మల్లెపూల వాసన. మల్లెపూల వాసన వస్తుంది. కహాసే అనుకున్నా. దూర్సే ఓ వామిటింగ్ చేసుకుంటుంది. నన్ను చూసి అనుకున్నా. నన్ను చూసి అనుకున్నావు కదా. ఫిర్ పతా చలాగయా తనకు బస్ జర్నీ పడదు అని, బస్ జర్నీ చేసి వాంతులు చేసుకుంటుంది అని. అన్నా 1 కేజీ మటన్ కావాలన్నా. ఇప్పుడు నీకోసం ఆ మేకనేసేలా. ఒక కేజీ మటన్ ఇవ్వరా? ఏం చేద్దాం? మేక ప్రేమ. జాను, నాకు నీ చేతి మటన్ తినాలని ఉంది. ప్రేమ గుడ్డిదంటే ఏంటో అనుకున్నాను అంకుల్. నల్లి బుక్కలంత స్ట్రాంగ్గా ఉంది మీ ప్రేమ. పండు, మీ షాదీకి నాకు ఏ ప్రాబ్లం లేదు. మస్తు ఖుషి ఉండండి. కానీ నాదొక చిన్న కోరిక. అది బేటీ మీతో చెప్తుంది. ఓకే బేటీ, ఆ విషయం నువ్వే చెప్పి పంపించేసి. థ్యాంక్ యూ అంకుల్. థ్యాంక్ యూ ఆంటీ. అమ్మో, ఏంటి మీ నానేదో కోరిక అంటున్నాడు? అర్థమైందిలే. 9 నెలలు పిల్లోని పెట్టేయాలి అంతేగా. ఈ విషయంలో అసలు మనం తెక్కేదిలే. वो नहीं पंडू, एक्चुअली वो అంటే అబ్బు కోరిక. చెప్పు. అదే నువ్వు సర్కంసెషన్ చేయించుకోవాలి. సర్కంసెషనేగా అదెంతసేపు? సర్కం అంటే अरे वो होता है ना, वो कैसे बताऊं, समझ में नहीं आ रहा. ऐसा नहीं पंडू, तू अंदर आ, చెప్తాను రా. మళ్ళీ లోపలికే. ఓస్ ఇంతేనా? పెళ్ళైన తర్వాత కూరగాయలు కట్ చేయాలి అంతేగా. హెల్ప్ చేస్తాలేరా? నే तुम फिर रुको. ఫ్రూట్ సలాడ్ కోసం ఫ్రూట్స్ కట్ చేయాలా? అరే బాబా నే. నీ ఫోన్ ఇవ్వు. ये पढ़ो. Circumcision is nothing but male penis force.
హే, కోరిక అంటే ఏంటో అనుకున్నాను. ఏంటి ఇది? నా వల్ల కాదు. పండు ఎసమత్ బోలో, ఇది అబ్బు కోరిక ప్లీజ్. ఇదొక్కటే, తర్వాత నేను నిన్నేమీ అడగను. హే, నువ్వేం మాట్లాడుతావు నీకన్నా అర్థమవుతుందా? అన్యం పుణ్యం తెలియని పశువుని పట్టుకొని నో నో. దేఖా మేనే లైబ్రరీలో ఎంత పసిపిల్లడవో, సిగ్గులేదా मेरे को टच करने के लिए? అదేదో యాక్సిడెంట్గా एक्सीडेंटली कोइंसिडेंटली कुछ नहीं, ये हो जाएगा तो తర్వాత మన షాదీ, అప్పుడు నీ ఇష్టం. నేను అందరిలా కాదు, కష్టం. నువ్వేంటి పైనుంచి దిగొచ్చావా? అబ్బాయివే కదా, ఏ సబ్ హమారే మే హోతా హై. అదే ఇవన్నీ మాలో చాలా కామన్ అంటున్నా. నువ్వేదో చెప్పి కన్విన్స్ చేసేలా ఉన్నావు. బాయ్. అరే పండు, పండు రుకో జరా. పండు, పండు రుకో. అన్నా ఓ బోండమేవా? వద్దు వద్దు. అది డాక్టర్ నా ప్రాబ్లంకి మీరే సొల్యూషన్ చెప్పాలి. నాకు అర్థమైంది నీ ప్రాబ్లం. నాకు ఒక్క 15 days టైం ఇవ్వు, ఏదో సెట్ చేస్తాను. నాకు ఫ్లైట్ టైం అవుతుంది, ముంబైకి వెళ్ళాలి. అర్థం చేసుకో, ట్రిప్ ఉంది. ఓకే? చిన్నదనే చీకులు కావాలా, నా సామిరంగా చీకులమే చిన్నది కావాలా. సమ్మలోరికల్. నువ్వు మళ్ళీ పాట పాడావంటే దీంతో పొడుచు చచ్చిపోతానా నేను. చీనీ అమ్మ, ఏం టాచ్ తప్పుతున్నారా ఈడో సింగర్ సింతకాయ. మరి అది కాదు డాక్టర్, నాకు ఫోబియా ఉందని సునీతకు చెప్పలేను, అలా అని సుంతి కూడా చేయించుకోలేను. మీరే ఏదో చెయ్యాలి డాక్టర్. నాకు అర్థమైంది నీ ప్రాబ్లం. సరే, నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, ఒక 2 days టైం ఇవ్వు, నాకు ఏదో సెట్ చేస్తాను. ఒక అర్జెంటు పని ఉందిరా, మధ్యలో ఆపేసి వచ్చాను, చూసుకోవాలి. నువ్వు హ్యాపీగా ఇంటికి వెళ్ళు, నేను ఏదో చేస్తాను. పింకీ ప్రామిస్. పింకీ ప్రామిస్. సారీ సారీ సారీ. సెన్సిటివ్ ఫెలో, ఎలా బతాడో ఏంటో. మీరా? సునీత, నువ్వు కూడానా? ఆంటీ ప్లీజ్ వద్దు, సునీత హెల్ప్ హెల్ప్ ప్లీజ్. అబ్బో,
ఆంటీ ప్లీజ్ ఆంటీ, వద్దు ఆంటీ. సునీత హెల్ప్ హెల్ప్ ప్లీజ్, వద్దు. నో 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 నో. ఇదంతా కళ. తుత్తు. రే బాలరాజు, ఆ పెన్ను మార్చమని ఎన్నిసార్లు చెప్పాను రా నీకు? సార్ సెంటిమెంట్ పని సార్, అయినా ఎవరి సెంటిమెంట్ వాళ్ళకి ఉంటాయి సార్. నీ సెంటిమెంట్స్ నీయేరా, కానీ నువ్వు ఆ పెన్ను అటు ఇటు ఊపుతున్నప్పుడు అది ఎక్కడ గుచ్చుకుంటుందా అని గుండె దడదల్లాడేస్తుంది. ఏంటి సార్ ఇంత చిన్న పెన్ను ఏం చేస్తుంది సార్ మిమ్మల్ని? నీకు అది చిన్న పెన్నేరా, కానీ నాకు అది 10 పెన్నులతో సమానం. అర్థం కాలేదు సార్. అది టీ. చూసావా, ఇంత చిన్న నొప్పి నీకు అలా పోయింది, కానీ నాకు ఆ పెయిన్ 2 days ఉంటుంది. అంత సెన్సిటివ్ రా నా బాడీ. ఇంత చిన్న పెన్తో గుస్తే 2 days ఉంటుంది ఆ పెయిన్. ఇంతకీ ఆ రోగం ఏంటి సార్? ఆల్కోఫోబియా అని దరిద్రం గుర్తు నాకే వచ్చింది. అందుకే నాకు కొంచెం ఓసిడి, ఎక్కువ నాయిస్ వినిపించిన, ఏదైనా హాట్ స్మెల్ వచ్చినా చాలా ఇరిటేషన్ వచ్చేస్తుంది. అందుకే నువ్వు ఆ పెన్ను మార్చు. అదేదో ఫోబియా అన్నారు, ఇన్ని సంవత్సరాలు అలాగే ఇంటికి సార్ అలాంటి విచిత్రమైన రోగం పెట్టుకుని. అయినా ప్రతిరోజు మనిషి అన్నాక ఏదో దెబ్బ తగలకుండా ఉండదు సార్. ఎలా మేనేజ్ చేసేవారు సార్ మీరు? ఈ లైబ్రరీలో ఎలా బతుకుతున్నాను, నా పర్సనల్ లైఫ్ కూడా అలాగే బతికేస్తున్నా. మిమ్మల్ని చిన్న క్వశ్చన్ అడగచ్చా? అడుగు బాలరాజు. మీకు సైకిల్ తొక్కడం వచ్చా? అంటే ఒక దెబ్బైనా తగలందే సైకిల్ నేర్చుకోలేమని చెప్పి డైరెక్ట్ స్కూటీ నేర్చుకున్నా విత్ ట్రైనర్. సార్ ఇంతకీ మ్యాటరు సునీత మేడం తెలుసా? తెలీదురా. తెలిస్తే ఎక్కడ వదిలేస్తుందా అని భయం, తెలియపోతే ఏమవుతుందా అని టెన్షను. నా బతికెలా ఉందో తెలుసారా? అక్కడ 4th rackలో 3rd rowలో 2nd book ఉంటుంది చూడు, అలా ఉంది. సగం దాకా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది, సగం నుండి పేజీకో కాన్సిక్వెన్స్ ఎదురవుతుంది. సర్లే నువ్వు వెళ్ళు, నేను పిసుక్కుంటా. బాల్ రా. ఓకే పిసుక్కోండి. వచ్చావా? నీ గురించే చూస్తున్నా. నిన్న నువ్వు ఇచ్చిన షాక్లోనే ఉన్నా, ఇంకా కోలుకొని కూడా కోలుకోలేదు. నైట్ నిద్ర కూడా పట్టలేదు. క్యూ? దాని గురించి ఎందుకు ఇంత ఆలోచిస్తున్నావు? అదెంత పని చెప్పు, చిన్నదే, చేసుకుంటే కథం. నీకు చిన్నదే, కానీ చేయించుకునేది నేను. నీకేం పోయింది? కమాన్ పండు, బీ లైక్ అ మ్యాన్, టాక్ లైక్ అ మ్యాన్. కమాన్ సునీత, ఆల్ మ్యాన్స్ అది చేయించుకోరు కదా. అదంతా సరే కానీ వచ్చి कितना देर हुआ? हाफ एन आवर. యాక్చువల్లీ आज मैं सोची నీకు కాల్ చేసి వచ్చి పిక్ చేసుకొని చెప్దామని, కానీ సార్ నిన్నటి నుంచి కాల్స్ లేదు, నేను చేసిన రెస్పాన్స్ లేదు. అదే చిన్న టెన్షన్లో ఉండి. క్యా హై వో టెన్షన్? నీకు తెలీదా 2 days నుండి రావట్లేదే. అయినా మీ పప్పాకి ఈ కోరిక తప్ప ఇంకే కోరికలు లేవా? పోయిపోయి అదే అడగాల. ఓనే పండు, తిరుగు పతాయనా, అప్పు ఇంకా అమ్మది ఇంటర్ కాస్ట్ కూడా కాదు, ఇంటర్ రిలీజన్ షాదీ. సో షాదీ అయిన కొన్ని ఇయర్స్కే అబ్బు ఇంకా ఫిక్స్ అయ్యారు. ఇంకా నేను పుట్టాక గట్టిగా అనుకున్నారు, అల్లుడు కనుక వస్తే ఆయన పద్ధతుల్లో రావాలని, నాకు షాదీ అయితే ఆయన పద్ధతుల్లో జరగాలని. అందుకే ఇలాంటివి ఏమైనా ఉంటే నువ్వు ముందే చెప్పాలిగా. క్యూ? నీకు ముందే చెప్తే మెరసే ప్యార్నే కరేగా? అలా అని కాదు, నాకు కొంచెం టైం కావాలి. అమ్మో
ఆకలేస్తుంది. పద. సార్ కొంచెం సౌండ్ తగ్గియచ్చు కదా. నాకు ఫుడ్ తింటూ ఏదో ఒక వీడియో చూడడం అలవాటు. సరే సార్, కొంచెం హెడ్ ఫోన్స్ అయినా పెట్టుకోండి. లేదండి, హెడ్ ఫోన్స్ కూడా లేవు. ఇదిగోండి చూడండి, ఈ సీన్ ఎంత బాగుందో. ఉప్పెనానా? ఈ కాలంలో పిల్లగాళ్ళని చూడండి, ప్రేమ కోసం ఎంతకైనా తెగిస్తారు, లాస్ట్కి అది కూడా. ఆపండి సార్, తినండి సార్ ముందు. అరటిపండు తింటారా? ఒక్క నిమిషం మొదలు కట్ చేసి ఇస్తాను. వద్దు, మీరే తినండి. ఒకసారి చెక్ చేద్దాం. మొత్తం కోసేరా, స్కిన్ ఒకటేగా. ఆలోచిద్దాం. ఏంటి సుభాష దేక్రియో అవాయిడ్ చేస్తున్నా? నిన్న మీరు నన్ను డివైడ్ చేశారుగా, అందుకే అవాయిడ్. అచ్చా, నమ్మలా? కాదు, పెయినింగ్. నెక్ నిచ్ అయితేవా పెయిన్గా ఉంది. సరే, అబ్బునే యారే డ్రాప్ చేయి. అలాగే. అండు, నాకు అబ్బు అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి అబ్బు ఏమడిగినా నేను ఎప్పుడు నో చెప్పలే. అందుకే అబ్బు అడిగిన ఈ ఒక్క కోరిక తీర్చేవా ప్లీజ్? సునీత, నాకు తెలియదా మీ బాండ్ గురించి. ఒకసారి మీ బాండ్ చూస్తే నాకే జలసీగా ఉంటుంది. నాకు పేరెంట్స్ ఉంటే ఇలాగే ఉంటారా అని. నువ్వు చాలా మంచోడివిరా. నీ పనులకి, నీ చేష్టలకి ఎవరికైనా ఈజీగా నచ్చేస్తావు. అందుకే నేను కూడా ఫిదా అయిపోయా. సునీత, నాకు చిన్న పని ఉంది, నేను వెళ్ళాలి. అప్పుడేనా? నే మేరకు నీ జానా, వెనక్కి వెళ్దాం. ఆటోకుమా? అర్జెంట్ పని, ప్లీజ్. ठीक है. పండు, అబ్బు అడిగిన కోరిక అంత తొందరగా కుదిరితే అంత తొందరగా చేసేవా? అప్పుడు మన షాదీ కూడా చాలా తొందరగా అయిపోతుంది. తర్వాత జిందగీ మొత్తం నువ్వు నేను మస్తు ఖుషిగా ఉండొచ్చు. ఏమంటావు? సరే, బాయ్. సరే పండు. జాగ్రత్త. హలో. హలో సార్, వెళ్ళిపోయారా? చెప్పేశారా మీకు ఫోబియా అన్నట్టు? అది మాట్లాడడానికే
కాల్ చేశాను. మూడేం బాగాలేదు, అడ్రస్ పెడతాను, మంది తీసుకొచ్చాయి. ఏదైతే ఏముందిరా, ఫీల్ ఒకటేగా, త్వరగా తీసుకొచ్చాయి, తాగి పడిపోదాం. సరే కాల్ చేద్దాం. హలో హలో పండు, క్యా హువా? మాట్లాడుతుంటే వెళ్ళిపోయావు. గుస్సేమే హో? చెప్పానుగా చిన్న పని ఉందని. క్యా హై వో పని? నాకన్నా అంత ఇంపార్టెంటా? అచ్చా, అప్పు చెప్పిన దాని గురించా? పదే పదే గుర్తు చేయదు దాని గురించి. చెప్పాగా చిన్న పని ఉందని. క్యా తప్సే పని పని? నాకు కూడా చెప్పలేనంత పెద్ద పనా? తేరాల ఓకే బోల్ దియానా, అందుకే నీకప్పుడే చులకనైపోయా. ఇప్పుడు నేనేమన్నానని? ఎదుకో విసుక్కుంటున్నావు. నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి. ఐసోకి బిహేవ్ కర్నా. అలా ఏం లేదు సునీత. దేఖా మేనే సుభాసే లైబ్రరీలో కావాలని అవాయిడ్ చేస్తున్నావు. నీకు ఇష్టం లేదంటే ఇష్టం లేదని చెప్పు. ఐసే అవాయిడ్ కర్నేసే నేనేమనుకోవాలి? తెలుసా, ఈరోజు అమ్మ కూడా అంది పండుగ అందరానే బోలు అని. కానీ అవునులే, అయినా అబ్బు అమ్మ వెంటనే ఒప్పేసుకున్నారు కదా, అందుకే పోస్ కొడుతున్నావు. ఇదిగో ఎందుకలా మాట్లాడుతున్నావు? నాకు కొంచెం టైం కావాలని చెప్పాను కదా. అరే ఠీకే, ఇప్పుడు నేను దాని గురించి ఏమైనా అడిగానా? నేను అదే పనిలో ఉన్నా, మళ్ళీ కాల్ చేస్తా, బాయ్. పండు గుడ్ నైట్ సార్. ఏంటి సార్ సడన్గా ముందన్నారు? లవ్లో ఏమైనా ప్రాబ్లం ఏంటి? లవ్ అంటేనే ప్రాబ్లం బాలరాజు. సర్లేండి, ముందేద్దాం. చీర్స్ సార్. ఏంటి సార్ ఫస్ట్ టైం కదా, ఎలా ఉంది? ఎక్కుతుంది, ఇంకోటి కలుపు. కలుపుతా. ఇప్పుడు చెప్పండి సార్, సునీత ఏమంది? చెప్పేశారా మీకు ఫోబియా ఉందని? చెప్పలేదురా. ఎక్కడ చెప్తే నాతో ఎలా బతకాలని భయంతో వదిలేస్తుందేమో అని చెప్పలేదు. చెప్పకపోతే ఎలా సార్? నేను చెప్దాం అనుకునే లోపే వాళ్ళ ఇంట్లో చెప్పేసింది. ఒప్పుకొని ఉండరు. వాళ్ళ ఇంట్లో ఏం ప్రాబ్లం లేదు. అవునా? కానీ ఒక కండిషన్ పెట్టారు. ఏంటి సార్ ఆ కండిషను? అది పైకి చెప్పేది కాదురా. చెప్పండి సార్. లైబ్రరీ మీరు నాతో తప్ప ఇంకెవరితోనే మాట్లాడరు. ఇప్పుడు ఫస్ట్ టైం సిట్టింగ్ కూడా మీరు నాతోనే కదా వేస్తున్నారు. చెప్పు పండు. చెప్తాను, నన్ను ఎక్కడ సీప్గా చూస్తావేమో అని. మనం తాగేదే చీప్ సార్, మనమే చీపు. చెప్పు పండు. వాళ్ళ ఇంటికి కాబోయే అల్లుడు సొంతి చేయించుకోవాలంట. ఓ సంతేనా? ఏంటి శుద్ధి చేయించుకోవాలా? ఆ పైన ఉన్నాడు కదా చూడండి దేవుడు,
అన్నీ భలే మెలికేస్తారు సార్. చిన్న సూది గుచ్చుకుంటేనే తట్టుకోలేరు మీరు, సుంతి చేసుకోవాలా? వద్దు. సర్లేండి, ఇంకా లైట్ తీసుకోండి, మీకు అసలు పెళ్ళి అవ్వలే. రాజు వద్దు, రెచ్చగొట్టద్దు సార్. మిమ్మల్ని ఈ అమ్మాయి కాదు సార్, ఏమని పెళ్లి చేసుకోదు. ఇక లైట్ తీసుకోండి. ఏడ్రా లైట్ తీసుకునేది? నాకు అమ్మాయి కావాలరా. అసలు దేవుడు ఎందుకు నాకే రోగం ఇచ్చాడు? నేను ఎందుకు ఉండలేను అందరిలాగా? ఉండి చూపిస్తా. ఉండి జీవిస్తావు నువ్వు? యా చెప్తా. నేను కొట్టుకున్నా, నా దగ్గర దమ్ముంది. నువ్వు అసలు మగాడవేనా సారు? ఏడ్రా, నేను మొగాన్ని అనిపించుకోవడానికి కొట్టుకోవాలా? కోయించుకుంటే సరిపోదా? దేకో చూడు, రగులుతోంది మొగలిపోదా, రమ్మంది కన్నెసుదా. ఎవరు ఈ టైంలో ఎవరు? 1 minute బేబీ. హలో డాక్టర్. చెప్పండు. రేపు మధ్యాహ్నం 12ంటికి ఆపరేషన్ ఫిక్స్. కోసి తీసేయ్. కోసి తీయాలా? ఏం తీయాలరా? ఏం మాట్లాడుతున్నావు? రేపు నేను ఆపరేషన్ చేంజ్ చేసుకుంటున్నా, హాస్పిటల్కి వస్తున్నా. కోసి తీసేయ్. నువ్వు ఫిక్సా? ఫిక్స్. సరేరా, వచ్చే 3 మొత్తం మీరు. రా బేబీ. సారీ బేబీ, ఇప్పుడు 3 పోయింది నాకు. ఇప్పుడు కేపీహెచ్పి నుండి క్యాబ్స్ ఉంటాయిగా? హాస్ని హట్ అయినట్టుంది. బాయ్. హలో సునీత. పండు, రేపు మీ నాన్న కోరిక నెరవేరే రోజు. నేను ఆపరేషన్ చేంజ్ చేసుకుంటున్నా. క్యా? నిజంగానా? నిజమే. నేను ఆపరేషన్ చేంజ్ చేసుకుంటున్నా. నువ్వు నా పక్కనే ఉండి చూడాలి. మన పెళ్ళి మామూలుగా ఉండదు ఇంకా. ఠీక్ హై. జాగ్రత్త. రేపు నేను వస్తాను హాస్పిటల్కి. ఓకే చలో. ఠీక్ హై. లవ్ యూ పండు. లవ్ యూ టూ. చూసావా నా మగతనం? ఇంకోసారి నన్ను రెచ్చగోకో. చిన్ను, అమ్మా టిఫిన్ తింటావా? నక్కుమ్మా. అంటే నేను ఇవాళ ఉపవాసం చేస్తున్నాను. పండుకో ఆజ్ ఆపరేషన్ హై. నా బంగారం.
నిన్న నైట్ ఏం జరిగింది? హలో బాలరాజు. సార్ లేచారా? ఏంటి సార్ నైట్ అలా చేశారు? అయినా ఇప్పుడు లేవడం ఏంటి? టైం ఎంత అయింది సార్? 11:30 అయింది సార్. ఇప్పటికి మీరు హాస్పిటల్ కదా ఉండాలి. నిన్న అసలు నైట్ ఏం జరిగిందిరా? ఏంటి సార్ మీకు అసలు ఏం గుర్తులేదేంటి? అంటే సగం సగం గుర్తుంది. మంతవుదామని నేను పిలిచాను, మంతాగాం, అంతే కదా. ఆ తర్వాతే మగతనం అనే టాపిక్ వచ్చింది సార్. నా మగతనం మీద చూపిస్తానని చెప్పి డాక్టర్ ఫోన్ చేసి పోస్ట్ తీసేమన్నారు అంతే. బాలరాజు మరి ఆపాలి కదరా. ఇది మరీ బాగుంది సార్. ఆపితే మీ మగతనానికి ఎక్కడ భంగం వస్తుందని చెప్పి ఆపలేదు సార్. అవును, పండు ఇంకా బయలుదేరాడంటావా? ఆగోరు ఇచ్చావులే. ఆగు, సునీత కూడా కాల్ చేస్తుంది. సార్ సార్ ఫోన్ కాల్ అవగానే సునీత మేడంకి ఫోన్ చేశారు సార్. ఇవన్నీ బాగానే చెప్తున్నావు, ఆపకుండా ఫోన్ పెట్టే. సరే సార్. హలో పండు, కా నేను స్టార్ట్ అవుతున్నా. నేను ఒక 10 నిమిషాల్లో స్టార్ట్ అవుతా సునీత. हाँ 10 मिनट में निकल रही हूँ. ठीक है पंडू, लव यू. बाय, लव यू टू. హలో హలో సార్, హాస్పిటల్కి వస్తున్నారా? మీకు 12కి ఆపరేషన్ ఉంది కదా, మీరు వస్తే ఫార్మాలిటీస్ ఫినిష్ చేసి ఆపరేషన్ ప్రొసీడ్ అవ్వచ్చు. ఆన్ ది వే, ఆన్ ది వే. ఓకే సార్, రాగానే వచ్చి ఒకసారి రిసెప్షన్ దగ్గర కలవండి. ఓకే. థ్యాంక్ యూ సార్. మావయ్య, చెప్పరా పండు. మావయ్య, నేను ఇక్కడ ఒక అమ్మాయిని లవ్ చేశా. అసలు రేయ్, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను రా. అది నీ వల్ల కాని పనిరా. వెళ్ళి అమ్మాయికి చెప్పే ఇంకొన్ని ఎవరినొక చూసుకోమని. మావయ్య, నాకు అమ్మ తర్వాత ఈ అమ్మాయి బాగా నచ్చింది. రేయ్, చిన్నప్పుడు చిన్న దెబ్బకే ఫీవర్ వచ్చిందిరా. అలాంటిది అది కటింగా చచ్చిపోతావురా. అదే మావయ్య, నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నువ్వేదో చెప్పా. రేయ్, నీకు ఒక అడ్రస్ పంపుతాను, అక్కడికి వెళ్ళు. ధైర్యం కోసం ఏవో సెషన్స్ పెడతారంట, సరేనా? సరే మావయ్య, నేను ఇప్పుడే స్టార్ట్ అవుతా. అమ్మో పప్పు. Hello, can you check Pandu's appointment? Yeah, sure, madam. Please wait for 5 minutes. Okay. ఏంటి ఇలాంటి ప్లేస్కి రమ్మన్నాడు? ఇరిటేషన్ వచ్చేస్తుంది. ఏంటి అందరూ సైలెంట్గా ఉన్నారు, ఎవరేం మాట్లాడట్లేదు? హలో, ఏంటి పద్దాక సతాయిస్తున్నావు?
ఏంటి విషయం? వచ్చాడాడు? పండక్కి 10 రోజులు ఉండమంటే వెళ్ళిపోయాడు. లోపల ఉంచాడిని. లోపలేసి తాళం పెట్టు. సారీ, నాకు యాంగ్రోఫోబియా ఉంది. ఏమైనా ప్రాబ్లమా? ఏంటి అందరూ మళ్ళీ సైలెంట్ అయిపోయారు? సార్, నాకు సెడెటోఫోబియా ఉంది సార్. అంటే సౌండ్స్ ఏం వినబడకపోయినా ఎవరైనా మాట్లాడకపోతే నాకు కళ్ళు తిరుగుతాయి సార్. వీటిల్లో నేనే అనుకున్నా, నా అలా చాలామంది ఉన్నారు. హాయ్ సార్. ఐఎమ్ పండు. నా పేరు సీను సార్. ఏం చేస్తుంటారు? నాకు థియేటర్ ఉంది, దాన్ని చూసుకుంటాను సార్. మరి మీరు సార్? నేను ఇక్కడే దగ్గరలో లైబ్రరీగా పనిచేస్తున్నా. ఓహో, ఇదంతా వర్కౌట్ అయ్యేలా లేదు, వెళ్ళిపోదాం. హాయ్ సార్, నాకు ఓసిడి ఉంది, మీ షూ కొంచెం క్లీన్గా లేదు. బాగానే ఉందిగా. ఒక్క నిమిషం ఆగండి. రేయ్, నా కొడక, నాకు చిఫే దొరికిందా నీకు? అంటే నాకు క్లీన్గా లేకపోతే నా మైండ్ పనిచేయదు సార్. క్లీన్ చేస్తావా? నాకు చీఫే నీకు మురిగ్గా కనబడుతుందా? నాదే కాదు, ఇక్కడ ఎవరిదన్నా తీసుకున్నావు అనుకో మళ్ళీ అయిపోతావు. మీ షూ కూడా మురికింది సార్. లేహ, హలో సార్, మీరు ఎక్కడ సార్? ఆపరేషన్ టైం అయిపోతుంది. ఇప్పుడే డాక్టర్ గారు 3 సార్లు అడిగారు పేషెంట్ ఎక్కడ అని చెప్పి. దగ్గరలోనే ఉన్నా, 10 నిమిషాలు. రండి సార్, కొంచెం ఫాస్ట్గా రండి. ఆపరేషన్ కోసం అన్నీ రెడీగా ఉన్నాయి. థ్యాంక్ యూ. వీళ్ళేంటి ఊరికే సైలెంట్ అయిపోతున్నారు? బ్రో, స్పీకర్ ఆన్ చేస్తారా? హలో పండు, కిదరు? వస్తుంటే బైక్ పంచర్ అయింది, పంచర్ వేయించుకోవడానికి ఆగాను. నేను ఆల్రెడీ వచ్చేసాను. मैं हॉस्पिटल के बाहर हूँ. ఓకే, నేను ఇది అవ్వగానే వచ్చేస్తాను. अच्छा ठीक है, तुम जल्दी आ जाओ. నేను ఇక్కడ రిసెప్షన్ దగ్గర వెయిట్ చేస్తుంటాను. ఓకే, హ్యాపీ. థ్యాంక్ యూ సార్. మనకేమో కలర్ ఫోబియా ఉంది. ఇది షర్ట్ కలర్ చూస్తుంటే ఎదక్కిచ్చేస్తుంది. మరి ఎలా చెప్పలేడికి? ఎలాగైనా ఇది చొక్కా ఎవడీడు ఇలా తిరుగుతున్నాడు? కూడా లేడు. ఇందాక నేను చూస్తున్నాను, 2 కళ్ళు తొక్కేసావు. ఏంటి పెచ్చబెచ్చగుందా? అంటే నాకు వచ్చిన ప్రాబ్లం ఉందండి మీతో. నాతో ఏ ప్రాబ్లం? ఆళ్ళగా నీకు ఓసిడి ఉందేంటి? కాదు, కలరోఫోబియా. కలరోఫోబియా ఉందా? అయితే ఏం చేయమంటావు నన్ను? మీ చొక్క కలర్ నచ్చలేదండి. ఇప్పేమంటావేంటి నన్ను? డాక్టర్, ఏంటి సిటీలో ఉన్న సగం పిచ్చోళ్ళు ఎక్కడ ఉన్నట్టున్నారు? అదే పేషెంట్స్ ఎక్కడే ఉన్నట్టున్నారు. బై ద వే, ఐఎమ్ డాక్టర్ వాలి. సెషన్ ఎక్కడే పెట్టడానికి కారణం ఏంటంటే నాకు ఏదన్నా నీట్గా ప్లెజెంట్గా ఉంటే నచ్చదు. ఇలా డంపింగ్ యార్డ్గా మొత్తం మట్టిగా ఉంటే సెషన్కి బాగుంటుంది. అర్థమైందా సార్? ఏంటి ఇంకా ఓసిడి తగ్గలేదా నీకు? తగ్గలేదు సార్. నువ్వేంటి బాబు ఎంత నీట్గా ఉన్నావు? ఆగు, నీకు డస్ట్. నువ్వేం డాక్టర్? నా షర్టుకు దుమ్ము రాస్తున్నావు? నువ్వేంట్రా మధ్యలోని? ఆగండ్రా. రే బాలరాజు, ఆ స్కోప్ నాకి. లెఫ్ట్ రివైవ్.
హలో किधर हो? అదే బండి పంచర్ వేయించుకొని వస్తుంటే పెట్రోల్ అయిపోయింది. ఇదిగో 5 minutes బంక్ పక్కనే ఉంది, పెట్రోల్ కొట్టించుకోవడానికి వెళ్తున్నా. నడిపించుకుంటే వెళ్తున్నారా? ఫుల్ బ్యాక్ పెయిన్, చూడు ఎన్ని కష్టాలు వచ్చాయో. क्या पंडू, गाड़ी में पेट्रोल हो गया? తోసుకుంటూ వెళ్తున్నావా? బ్యాక్ పెయిన్ కూడా వస్తుందా? జెండు బామ్ लगाऊं? సునీత అంటే అది బస్ और कुछ मत बताओ. నీలాంటోడు నన్ను లవ్ చేసింది. ఛీ. అంటే అది బోలో. ఈసారి ఏం అబద్ధం చెప్తావా అని వెయిట్ చేస్తున్నా. ఈసారి ఏం చెప్తావు? యాక్సిడెంట్ హువా అని చెప్తావా? అది కాదు సునీత. ఏది కాదు? నేను నీకోసం అక్కడ హాస్పిటల్లో పాగల్ దానిలాగా వెయిట్ చేస్తూ ఉన్నా, కానీ నువ్వు ఇక్కడ గేమ్ ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నావా? క్యూ? ఎందుకు నన్ను ఇలా పాగల్ దాన్ని చేస్తున్నావు? నీకు ముందే చెప్దామనుకున్నా, కానీ నువ్వు ఎలా రియాక్ట్ అవుతావని భయం వేసి. బోలో, అప్పుడే కదా మ్యాటర్ ఏంటో తెలుస్తుంది. నాకు ఆల్కోఫోబియా. క్యా? నాకు పెయిన్ అంటే భయం. చిన్నప్పటి నుండి పెయిన్ తీసుకోలేను, అందుకే అవాయిడ్ చేస్తున్నా. బస్ ఇంకా కహానీలు చెప్పకు. అసలు నేను నిన్నేం అడిగాను? ఇదంతా కూడా మా అబ్బా కోరికే కదా. అసలు ఏ సబ్ మన నిక్కా జరగాలనే కదా. ఇప్పుడే డాక్టర్ కాల్ చేసి కన్ఫర్మ్ చేసేస్తా. హలో. హలో సార్, ఎక్కడ సార్? డాక్టర్ గారు ఇప్పుడే రౌండ్స్కి వెళ్ళిపోయారు. అవునా? ఈరోజు నేను బాత్రూంలో కాల్జారి పడ్డాను. చాలా పెయిన్గా ఉంది. రేపు ఒక్కరోజు రెస్ట్ తీసుకొని ఎల్లుండి ఆపరేషన్ చేయించేసుకుంటాను. 12 కల్లా ఫిక్స్. ఓ, ఈసారైనా షూరా సార్? షూర్. థ్యాంక్ యూ సార్. హ్యావ్ ఏ గుడ్ డే సార్. చూసావు సునీత, నీ ముందే కన్ఫర్మ్ చేశాను. ఇంకా మీ ఇంటికి వస్తే ఆపరేషన్ చేయించుకున్నాకే. ఇదేదో మీ నాన్న కోసమో మీ అమ్మ కోసమో కాదు. నువ్వంటే నాకు చాలా పిచ్చి సునీత. ఐ లవ్ యూ సునీత. ఫైవ్ మినిట్స్ బంక్ పక్కనే ఉంది, పెట్రోల్ కొట్టించుకోవడానికి వెళ్తున్నా. నడిపించుకుంటే వెళ్తున్నారా? ఫుల్ బ్యాక్ పెయిన్, చూడు ఎన్ని కష్టాలు వచ్చాయో. బస్ और कुछ मत बताओ. నీలాంటోడు నన్ను లవ్ చేసింది. ఛీ. ఈసారి ఏం చెప్తావు? యాక్సిడెంట్ హువా అని చెప్తావా? అది కాదు సునీత. ఏది కాదు? నేను నీకోసం అక్కడ హాస్పిటల్లో పాగల్ దానిలాగా వెయిట్ చేస్తూ ఉన్నా. नमाज पढ़ लिया क्या? हाँ अब्बू, पढ़ लिया. बेटी, कुछ प्रॉब्लम है क्या? नहीं अब्बू, ऐसा कुछ नहीं. ठीक है. अब्बू, कुछ पूछना है. पूछो ना. मीरू अम्मा इन्नी इयर्स నుంచి కలిసి ఉన్నారు కదా. हाँ. आपको कभी कोई झगड़ा नहीं हुआ? होता है बेटा, क्यों नहीं होता? బేటా, ప్రేమ అంటే ఎదుటి వాళ్ళ తప్పులను మాఫ్ చేయడం. మాఫ్ చేసినప్పుడే రిలేషన్షిప్స్ స్ట్రాంగ్ అవుతాయి.
మన వల్ల కాదు. టీవీ చూద్దాం. కంజూరింగా? అమ్మో. పండు, నేను ఆపరేషన్ జరగలేదా? ఇంకా ఆపరేషన్ అయిపోతే ఫ్రూట్స్ బెడ్ తెద్దాం అనుకున్నా, కానీ మన కంపెనీ గురించి తెలిసిందేగా, శాలరీ పడలే. రేయ్, ఇప్పుడు కనుక నువ్వు వెళ్ళలేదనుకో లైఫ్లో భరించలేని పెయిన్ ఇస్తారా? పండు, ఇవన్నీ మనతో అయ్యే పనులు కాదు. ఎందుకు అలా టెన్షన్ పడతావు? చేయించుకోను, నా వల్ల కాదని చెప్పేచ్చు కదా ఆ అమ్మాయికి. రేయ్, తనంటే నాకు చాలా ఇష్టం రా. తన కోసం ఎంత పెయిన్ అయినా తీసుకుంటా. నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి, నేను నీ మంచి కోసమే చెప్పేది. తీరా అంతా జరిగిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఇదంతా కాదు అంటే ఏం చేస్తావు? రేయ్, వాళ్ళేం అలా అనరు, నువ్వు ఏదో డౌట్లు పెట్టకు. సరే, సునీత వచ్చినట్టుంది, ఇక్కడ సిగ్నేచర్ పెడతా, నేను వెళ్తా. పెన్ను మార్చావా? మార్చేదా నేను పెట్టప్ప. సునీత మేడం, సైన్ చేయరా? కితనీ బార్ బోలు, ఈ పెన్ చూస్తేనే నాకు ఇరిటేషన్ వస్తుంది. ఇది నా బాగా సెంటిమెంట్ పెన్ మేడం. సప్లీస్ అన్ని ఈ పెన్తో రాసి పాస్ అయ్యాను. అయితే మా జిందగీ మొత్తం ఇంకా ఈ పెన్తో టార్చర్ చేస్తావా? ఇంకోసారి నాకు ఈ పెన్తో కనిపించావు అనుకో, ఇది నీ గొంతులో పొడుస్తావు. చల్, చేంజ్ చేస్తాను మేడం. అవును, నేను ఎందుకు రాలేదు లైబ్రరీకి? ఏదో చిన్న పని ఉండిందిలే. ఏం పని? ఒక మోసగాడు మోసం ఎలా చేయాలో మేరకు డెమో దిఖారాతా. ఎంత బాగా మోసం చేశాడంటే వాడి రియాలిటీని బిగ్ పిక్చర్లో చూపించాడు. పండు, ఇది విన్నావా? సునీతని ఎవరో మోసం చేశారంట. వింటన్నా, పాపం ఆడెన్ని టెన్షన్స్ పెట్టుకుని అలా చేశాడు. చూస్తున్నాంలే టెన్షన్స్. చిన్నగా 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 మాది కన్నులు ఇప్పిన కన్నెగా నీ మగసిరికే వేస్తా నా ఓటు, నీ సొగసిరికే వేస్తా నా ఓటు. ఏంటి పాటలు పాడుతున్నావు? అంటే చిన్నప్పటి నుండి ఇలా పెయిన్ వస్తే పాట పాడమని ఊర్లోన మా మావయ్య చెప్పాడు. నువ్వు ఏదైనా పాడుకో కానీ మేరకు ఇరిటేట్ మత్ కర్. సునీత, ఎందుకంత కోపం? నీ ముందే కదా డాక్టర్ అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకున్నాను. ఫిర్బీ నువ్వు నన్ను మోసం చేసావు. చెప్పానుగా, నాకు పెయిన్ అంటే కొంచెం భయం, అందుకే అబద్ధం చెప్పాను. రేపు పక్కా ఫిక్స్. కుచ్బి, కానీ నేనైతే రేపు హాస్పిటల్కి రాను. నువ్వు రాకపోతే నేను చేయించుకోను. నీకు అదే కదా కావాల్సింది. ఎందుకు సునీత అంత పోజు కొడుతున్నావు చిన్న అబద్ధానికి? చిన్న అబద్ధమా? మే పూరా దిన్ పాగల్ చేసి అక్కడ హాస్పిటల్ దగ్గర నీకోసం వెయిట్ చేస్తున్నాను. ఇది నీకు చిన్న విషయమా? సారీ చెప్పాను కదా సునీత, ఇంకా లైఫ్లో ఎప్పుడు నీతో అబద్ధాలా అన్నావు? నమ్మొచ్చా ఈసారైనా? ఠీకే, లేకిన్ ప్రామిస్ కర్, నెక్స్ట్ టైం నుంచి నా దగ్గర అస్సలేం దాచవని. ప్రామిస్. ఇంకా మూతల పెట్టకో. చలో భూక్ లగ్ రही है, తిందాం. ఇది నా ఫేవరెట్ ఫుడ్, అబ్బు నా కోసమే చేశారు. ఏలో టేస్ట్ కరు. తెలుసా, ఆజ్ నా అబ్బు షాప్ కి కూడా వెళ్ళకుండా సిర్ఫ్ మేరే లియే మార్నింగే లేచి నా ఫేవరెట్ ఫుడ్ చేశారు. అవును, నీ ఫేవరెట్ ఫుడ్ ఐటమ్స్ ఏంటి? మటన్ బిర్యానీ.
మొన్న బాలరాజు చికెన్ తింటావా అంటే నో అన్నో. ఉస్ దిన్ బాలరాజు చికెన్ బిర్యానీ గురించి అడిగాడు. అసలు నేను చిన్నప్పటి నుంచి బిల్కుల్ చికెన్నే ఖాతి, ఓన్లీ మటన్. సునీత, నువ్వు సెన్సిటివ్ కాదా? कौन बोला मैं सेंसिटिव అని? थोड़ा पेन चेंज करो ना. మొన్న పెన్ను విషయంలో బాలరాజుని తిట్టావు. అరే బోనా, చాలా దగ్గర నుంచి ఇలా ఇలా అన్నాడు. నాకు భయం వేసింది, అందుకే తిట్టాను. ఆడవడో ఫోన్ వాల్యూమ్ ఎక్కువ పెట్టుకుంటే తగ్గించమన్నావు. నేను చాలా ఇంట్రెస్టింగ్ ఒక మంచి మూవీ చూస్తున్నానా, వాడు ఇయర్ ఫోన్స్ పెట్టుకోకుండా గేమ్ ఆడుతున్నాడు, అందుకే వాల్యూమ్ తగ్గించమని చెప్పాను. ఓహో, ఇప్పుడు ఆలోచించి ఏం ప్రయోజనంలే, నిండా మునిగాక. లైఫ్ లాంగ్ ఎంతే ఇంకా. అరే పూచ్ నై భూల్ గై, ఎలా ఉంది నా ఫేవరెట్ మటన్ బిర్యానీ? ఇది మష్రూమ్ కాదా? ఓహో, చెప్పాను కదా, అబ్బు నా కోసమే మార్నింగ్ లేచి చేశారు. అసలు కిత్నే దిన్ హువా పతా హై పండు? ఎందుకు సార్ మీకు టెన్షన్లో? అది हाँ पंडू, सब ठीक हो जाएगा, సరేనా? నేను కింద వెయిట్ చేస్తాను, నువ్వు జల్దీ వచ్చేయ్. నాకే ఎందుకు ఇచ్చాడ్రా దేవుడు ఈ రోగం? ఫస్ట్ టైం ఈ ఫోబియా ఉన్నందుకు నా మీద నాకే కోపం వస్తుంది. చాలా మంచిదిరా తను, ఇంకా బాధపెట్టకూడదు. సార్ ఇలాంటి అమ్మాయిలు ఈ రోజుల్లో వెతికినా దొరకరు సార్, మీరు చాలా అదృష్టవంతులు సార్. నాకు మాత్రం ఉంటుందారా తన్ని బాధపెట్టాలని? నేను చాలా స్వార్థపరుండ్రా. ఎంతసేపు నా బాడీ, నా పెయిన్ ఇలాగే ఆలోచించాను కానీ రే, నా మీద ఇంత కేర్ తీసుకున్నోళ్ళు ఎవరూ లేరురా. చిన్నప్పటి నుండి పెంచిన మావయ్య కూడా ఇంత కేర్ చూపించలేదు. సరే సార్, వాళ్ళ ఫాదర్ చెప్పినట్టు ఆపరేషన్ చేయించుకుని హ్యాపీగా మ్యారేజ్ చేసుకోండి. నా వల్ల కాదురా, ఒకసారి అంకుల్తో మాట్లాడాలి. పండు ठीक है, बाय पंडू. क्या पंडू, ఎక్కడికి వస్తున్నావు? అదే కొంచెం వాటర్ అడుగుదామని. మరి उस दिन क्या बोला, ऑपरेशन అయ్యేదాకా घर के अंदर नहीं आएगा అని? ఆపరేషన్ చేయించుకుంటా అన్నా కదా నీకోసం. कितनी बार बोलूं पंडू, ये सब నా కోసం నక్కో, ఇదంతా అబ్బా के लिए. అప్పా 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 నీ అబ్బా. పండు क्या पंडू, ఏంటి విశేషాలు? अब्बू चलो हम अंदर चलते हैं. मैं पंडू से बात करना पड़ेगा. ठीक है, आप अंदर चलो, जल्दी आ जाओ. ఆటో బహుత్ అచ్చా హై. నేను చేసిన బిర్యానీ ఎలా ఉంది? అచ్చే. ఆ దోనం ఇంతవరకు ఒక్కసారి కూడా చెప్పలేదు, ఫస్ట్ టైం నువ్వు చెప్తున్నావు బాగుందని చెప్పి. బహుత్ ఖుష్ హో గయా. ఇప్పుడు చెప్పు, ఇంతకీ హమారా సునీత ఏమంటుంది? ఏం లేదు అంకుల్. పండు నాకు జానుకు షాదీ అయినప్పుడు ఫస్ట్లో బాగుండేది. నేను దుకాణం నుంచి లేటుగా వచ్చిండేవాన్ని. నీకోసం నేను అందరినీ వదిలేసి వస్తే నన్ను ఇంట్లో ఒక్కదానివే ఉంచుతావా అని గొడవపడేది. తరువాత సునీత కడుపులో పడింది. సునీత కడుపులో పడగానే జాను తన పుట్టింటికి వెళ్ళిపోయింది. సునీత పుట్టగానే వాళ్ళిద్దరూ ఒకటయ్యారు. అప్పుడు నేను ఇంటికి లేటుగా వచ్చినా ఇంట్లో సునీత ఉంది కదా, నన్ను ఏమనట్లేదు. అప్పుడే అనుకున్నా దానికి వచ్చే మగుడు నావాడై ఉండాలని. ఆ అల్లాదయ వల్ల నువ్వు నాకు దొరికావు. బహుత్ ఖుష్ హో గయా. మా రిలేటివ్స్ అందరికీ చెప్పాను వచ్చేవాడు నా పద్ధతిలోనే ఉంటాడని. నీకు
అందుకే ఈ సుంతి అవన్నీ చెప్పాను. నువ్వు సుంతికి నో అని చెప్పినా నేనేమనుకునేవాడిని కాదు. కానీ సునీత అడగగానే నా కోసం ఒప్పుకున్నావు చూడు, అక్కడ నచ్చేసావు నాకు. బహుత్ ఖుష్ హో గయా. అంకుల్, నేను మీకు చేయించుకోపోయినా ఓకేనా? ఓకే. అయినా నువ్వు చేయించుకుంటానని చెప్పావంట కదా. డాక్టర్తో మాట్లాడామని చెప్పింది సునీత. మా బంధువులందరితో వచ్చేవాడు మా పద్ధతిలో వస్తున్నాడు అని చెప్పాను. మా రిలేటివ్స్ అందరూ మస్తు వెయిట్ చేస్తున్నారు. మా అల్లుడు వస్తున్నాడు అని కాదు, కొడుకు వస్తున్నాడు అని చెప్పాను. పేరెంట్స్ లేరని బాధపడుతున్నావు కదా, బాధపడద్దు, మేమున్నాం. పిచ్చోడా, ఇంత చిన్నదానికే ఏడుస్తారా? జాగ్రత్త. పెయిన్ ఎలా మేనేజ్ చేయాలో ఒకసారి గూగుల్లో చూద్దాం. హౌ టు బేర్ పెయిన్. అమ్మో, మన వల్ల కాదు. సునీతకి చెప్పేద్దామా? బల్బుని కనిపెట్టి నడిచిన 100 సార్లు ఫెయిల్ అయ్యాడు. మనం ఒకసారిగా ఫెయిల్ అయింది. ట్రై చేద్దాం. భీమవరం పుల్లట పాలు కావాలా, మరి పాలు కావాలా? చిచ్చుచుకు చిచ్చుచుకు నర్సపురం నర్సమ్మ నైసుకుందమ్మ చుచుకు చుమ్మ చరు పచ్చి పాలు మీకడ అచ్చ తెలుగు అవడ పెదవులు పెదవులు
సైన్ ఇక్కడ చేయండి. బాబోయ్, సునీత, లైబ్రరీలో. ఆపరేషన్ 1 hour లేట్ అన్నారు. అలా ఎలా లైబ్రరీకి వెళ్తావు పండు? ఫస్ట్ నువ్వు హాస్పిటల్ కి స్టార్ట్ అవ్వు. हाँ ठीक है, నేను ఆల్రెడీ హాస్పిటల్ కి స్టార్ట్ అయిపోయా, డైరెక్ట్ గా వచ్చేస్తా. ఓకే సరే. ఒకసారి ఫియర్ సెషన్కి వెళ్దాం. హాయ్, ఐమ్ పూజ. ఐమ్ సైకాలజీ స్టూడెంట్. పండు, మీరు ఆ రోజు డాక్టర్ చందు గారి సెషన్ అటెండ్ అయ్యారా? నేను ఆ రోజు అక్కడే ఉన్నా. మీ సెషన్ మొత్తం చూసా. మీకు యాగ్లోఫోబియా ఉందని, ఏదైనా పెయిన్ వస్తే తీసుకోలేరని తెలిసింది. అవును. ఒకసారి నాకు మీ పాస్ట్ గురించి చెప్తారా? లైక్ మీకు ఆ ఫోబియా ఉందని ఎప్పుడు తెలిసింది, అండ్ తెలిసాక మీరు ఇన్నాళ్ళు ఎలా ఉన్నారు? నేను చిన్నప్పుడు నాకే ఎందుకు ఈ ఫోబియా ఉంది మేడం? నేను అందరిలో ఉండలేనా? జీన్స్. అది మీ పేరెంట్స్ నుంచి వచ్చిండొచ్చు, లేదా మీ గ్రాండ్ పేరెంట్స్ నుంచి వచ్చిండొచ్చు. అప్పుడు అది వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు. నేను లైఫ్ లాంగ్ ఇంతేనా? మీరు పెయిన్ తీసుకోవాల్సిన టైంలో భయపడడం వల్ల ఆ పెయిన్ మీ మైండ్కి డబుల్ ట్రిపుల్ పెయిన్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, సో ఫస్ట్ టైం మీరు పెయిన్ తీసుకున్నప్పుడు మీ బాడీ ఎక్కువ రియాక్ట్ అవుతుంది. అదే పెయిన్ని మీరు సెకండ్ టైం తీసుకోవాలనుకున్నప్పుడు మీ బాడీ ఆ పెయిన్ని అలవాటు చేసుకుంటుంది అండ్ పెయిన్ తీసుకోవడానికి రెడీగా ఉంటుంది. మీ ప్రాబ్లంకి 2 సొల్యూషన్స్ ఉన్నాయి. ఒకటి, ఒక పెయిన్ రాకముందే ఇంకో పెయిన్ తీసుకోవడం, లేదా ఎంత పెయిన్ వచ్చినా ఆ పెయిన్ తీసుకునేలా నీ మైండ్ని సెట్ చేసుకోవడం. నా మైండ్ సెట్ నా కంట్రోల్లో లేదా? అది కాదు. వెయిట్, ఇప్పుడు మీ బ్రెయిన్లో నుంచి ఫోబియా ఉందని తీసేసేయండి. ఐ గెస్ మీకు ఈ బుక్ యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నా. ఓకే, ఇట్ వాజ్ నైస్ మీటింగ్ యూ. టేక్ కేర్. అండ్ ఐ గెస్ యూ హ్యావ్ ఎ బిగ్ ఛాలెంజ్ టు ఫేస్ ఫ్రమ్ నౌ ఆన్. బాయ్. ఆపరేషన్. సార్ ఇక్కడ సైన్ చేయండి సార్. లేదు లేదు లేదు, నేను స్టార్ట్ అవుతాను నైట్ రాకండి సార్. ఈ స్కానర్కి అమౌంట్ పే చేయండి.
సార్ సారీ సార్ ఆపరేషన్ థియేటర్కి వెళ్ళగలను సార్. రావేమో అనుకున్నా. పండు క్యా హే ఏ సబ్? ఏంటి ఇలా అయిపోయావు? కళ్ళల్లో నీళ్ళేంటి? ఆ చెమటలేంటి? చూడు, ఏ ఆపరేషన్ ఈ సబ్ नहीं चाहिए. పద వెళ్ళిపోదాం. సునీత, మీ నాన్న అడిగింది ఇది ఒకటేగా, ఇది కూడా నేను చేయించుకోకపోతే వేస్ట్. नहीं चाहिए. అబ్బుతో నేను మాట్లాడతాను. ప్లీజ్ పండు, मेरे को डर लग रहा है. క్షేమంగా వెళ్ళి లాస్తో వస్తా. చిన్ను, రెడీ అయిపోయావా? సమయానికి పాలు లేవు. అల్లుడు గారికి ఇది ఓకేనా? నా బంగారం. షర్టు బాగా నలిగిపోయిందిరా, తర్వాత అలాగా నలిగిపోవాల్సిందేగా. మీరు నిజంగా మగాలి సార్. ఏంట్రా? థ్యాంక్ యూ సార్. అంత పైన పెట్టుకుని ఆపరేషన్ ఎలా చేయించుకున్నారు సార్? అయిపోయిందిలే. మీరు నిజంగా మగాలి సార్. ఆపు, ఎల్లు. సరే సార్, హ్యాపీ సోమన్ సార్. బాయ్. ఇదేటే అంటే పండు घर पे मिल्क खत्म हो गया, అందుకే అమ్మిది ఇచ్చింది. ఓహో. పండు ఒకసారి గిల్లు. ఎందుకు? అబ్బా గిల్లమంటున్నానుగా. లైట్స్ ఆఫ్. కాదు ఆన్. గిల్లమంటే అలా కాదు, హార్ట్ పే. ఓ పండు, అసలు ఇదంతా కళా నిజమా? నిజమే, ఇదంతా నిజమే. సరే, ముఖ్యమైన కొట్టాం, మరి మొదలెట్టేద్దామా? నక్కో, ఇంకా ముహూర్తంకి హాఫ్ అన్ అవర్ టైం ఉంది. రుక్నా పడేగా. ఓ అంతేగా, టైం చేంజ్. టైం కూడా 30 minutes అయిపోయింది. ఇప్పుడు లైట్స్ ఆఫ్. ఏదేమైనా మనం చాలా అదృష్టవంతులం జాను. అదేంటండి అలా అన్నారు? ఈ రోజుల్లో మన అల్లుల్లాంటి అబ్బాయి దొరకడం చాలా కష్టం. నిజంగా మన బేటీ చాలా అదృష్టవంతురాలు. అంతా అల్లా వల్లే. అంతా దేవుడి దయ. తను హిందూ అయి ఉండి మన బేటీ కోసం నా మాట మీద గౌరవంతో ఆపరేషన్ చేయించుకున్నా. అవునండి. నా అల్లుడు మామూలోడు కాదు. మీరు మాత్రం తక్కువ ఏంటి? మూసుకుని పడుకోండి. పండు, నువ్వు ఆపరేషన్ చేయించుకోలేదా? లైట్స్ ఆన్. క్యూ? నాకు పెయిన్ అంటే భయం,
నాకు ఆల్కోఫోబియా ఉంది. చిన్నప్పుడు నేను పరిగెడుతూ టేబుల్ బస్. తగిలేసి तो फिर उस दिन నా కళ్ళ ముందే కదా ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళావు. అప్పుడు బెడ్ ఏం లేదా? 2 నిమిషాల కోర్స్ తీసేదానికి బెడ్ ఎందుకులే? ఓ ఎండలో బాగా తిరుగుతావా? అర్థమవుతుందిలే. డాక్టర్ ప్లీజ్ డాక్టర్, ఈ చేతులు కాదు కాళ్ళు అనుకోండి. నాకు చాలా భయంగా ఉంది. ఆపరేషన్ వద్దు డాక్టర్. 2 minutes రా, అయిపోద్ది. కోర్స్ తీసడం ఏం లేదు. లేదు డాక్టర్, పొద్దున్న నుండి చాలా పెయిన్స్ తీసుకున్నాను. ఇక్కడ హాస్పిటల్కి వస్తుంటే ఇక్కడ కూడా తప్పు తగిలింది. నా వల్ల కాదు డాక్టర్, చాలా భయంగా ఉంది. టెన్షన్ వచ్చేస్తుంది. ఆయాసం. నేను సైతం ప్రపంచానికి సమితుడొక్కని ఆహుతిచ్చాను. వద్దా? పో. ఇప్పుడు ఇదంతా అప్పుకు తెలిస్తే ఎలా తెలుస్తుంది? మీ నాన్న చూస్తాడేటి? లైట్స్ ఆఫ్.